మనసు అంటేనే ఆలోచన, ఆలోచన అంటేనే మనసు. డైవర్ట్ చేయగలం ట్రాఫిక్ని, ఆపలేమంటే ఇదిగో ఇట్లా సత్సంగాలకు వచ్చినప్పుడు మనసు నిలుస్తుంది. అట్లాగే ఒకే భావన మీద ఉన్నా కూడా మనసు నిలుస్తుంది. దాన్నే ధ్యానము అంటారు. నా హృదయంలో ఉన్నాడు 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 నా హృదయంలోనే ఉన్నాడు అని ఆయన్ని అలా భావన చేస్తూ ఉంటే ఒకరోజు నిలుస్తుంది. మళ్ళీ వెళ్ళేదానికి పోతుంది. అప్పుడు మళ్ళీ ఆ మాటని రిపీట్ చేస్తే మళ్ళీ కూర్చుంటుంది. ఓకే, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఇదిగోండి సార్. జై అమ్మ. ఉందా అమ్మాయి? సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని. అట్లాగే ఈరోజు శ్వేత పెళ్లి రోజు కాబట్టి వారి కుటుంబం, పిల్లలు, భర్త, తల్లిదండ్రులు, అత్తమామలు అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ జంటకి సత్సంగం తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మనం సత్సంగంలోకి వెళ్దాం. పూర్వపుణ్య బలముతో షిరిడీకి వచ్చాడు ఆయన. అది షిరిడీకి రావడం అంటే బాబా దగ్గరికి రావడం. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా అన్వయించుకోవాలి? ఏందే మరి ఇప్పుడు దీన్ని ఎట్లా అన్వయించుకోవాలి చెప్పండి? ఎనీబడి? అది కాదు. ఇప్పుడు మనం పూర్వపుణ్య సంచయంతో, ఆయన పూర్వపుణ్య బలంతో షిరిడీకి వచ్చాడు. ఆయన పూర్వపుణ్య బలముతో షిరిడీకి వచ్చాడు. ఇప్పుడు షిరిడీకి కొన్ని లక్షల మంది, కోట్ల మంది పోతున్నారు. దీన్ని ఎట్లా తీసుకోవాలి? మనం కూడా పోతూ ఉన్నాం. దీన్ని మనం ఎట్లా తీసుకోవాలి? అట్లా నా అభిప్రాయం ఏంటంటే పూర్వపుణ్య బలముతో ఉంటేనే సద్గ్రంథము లేదా సచ్చరిత్ర దగ్గరికి వస్తారు. ఎందువల్లంటే సచ్చరిత్ర, సాయి వేరు కాదు కాబట్టి. అది ఇప్పుడు చూసేదానికి వెళ్తున్నారు కానీ సచ్చరిత్ర దగ్గరికి రాలా. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలా. సచ్చరిత్ర దగ్గరికి వస్తే నీకు విషయాలు అర్థమవుతాయి. సత్యం అవగాహనకు వస్తుంది. ఊరికనే బాబా దగ్గరికి పోయి వస్తే మామూలు ప్రయాణం అవుతుంది.
మంచిదే పోయి రావడం కూడా. కానీ అక్కడికి పోయిన వాళ్ళంతా అనుభవాన్ని పొంది వచ్చారు. నోట్ దిస్ పాయింట్. అక్కడికి పోయిన వాళ్ళంతా అనుభవాన్ని పొంది వచ్చారు. అట్లాగే సచ్చరిత్ర దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళంతా అనుభవాన్ని పొందే ఉన్నారు. అది తేడా. నాకు అర్థమైపోయింది, నాలోనే ఉన్నాడు భగవంతుడు అనేది. ఎక్కడికి వచ్చాను నేను? సచ్చరిత్ర దగ్గరికి వచ్చా. సాయికి మారుగా ఉన్నటువంటి సచ్చరిత్ర దగ్గరికి వచ్చా. వాళ్ళు షిరిడిలో ఉన్నటువంటి విగ్రహం దగ్గరికి వెళ్ళారు, మూర్తి వైపు వెళ్ళారు. కనీసం నాకు అర్థమైంది ఆయన చెప్పిన మాట అన్నా కూడా. అనుభవాలు కూడా ఉన్నాయి. ఆయన చెప్పాడు, మీ హృదయంలోనే నా నివాసం అన్నాడు. అనుభవాలు కూడా ఉన్నాయి దాంట్లో. కాబట్టి మనం నమ్మాం. అది ఇప్పుడు ఊర్లకి తిరగడం ఏంది, కాశీకి పోవడం అసలు ఇప్పుడు ఆయన అంటుంటాడు, ఇదేమి భక్తో కానీ నాయన భక్తి ఓవర్ అయిపోయిందంట, ఫ్లో అయిపోతుందంట భక్తి. ఊరే అక్కడ చంపుతున్నారన్నా కూడా వెళ్ళిపోతున్నాం మనం, హెలికాప్టర్లు కూలిపోతున్నారన్నా కూడా వెళ్ళిపోతున్నాం. అర్థం కాల? భక్తి ఉరకలు వేస్తుందంట హిందువుల్లో ఇప్పుడు మరీ ముఖ్యంగా. సుందర చైతన్య అని అంటాడు ఆ మాట. ఎందువల్లంటే ఏదో మంచి జరగద్ది, మంచిదే కాదని చెప్పడం లేదండి. మానవుడి స్వభావం ఎప్పుడైనా సరే తనకు మంచి జరగాలనే ఉంటుంది, కాదన్నది ఎవరు? ఆ విధంగా మనిషి అట్లా పోరాడతాడు. దానికనే సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం కలిగింది. సామాన్యమైన భాగ్యం కాదు మనకు సచ్చరిత్ర లభించడం. వరడమ్మ బడవ, ఈరోజు నువ్వు మూగ జీవుల్ని హింసించడం లేదు అని అంటే ఏం చిన్న భాగ్యం అదే? చెప్పు, చిన్న భాగ్యమా అంట. అది నీకు అర్థం కావాలా. అది అప్పుడు దాన్ని నువ్వు చిన్న విషయం కాదు. వ్యాపారంలో మోసం చేయడం లేదంటే చిన్న విషయం అండి. పాపం చనిపోయి ఎక్కడున్నాడు ఒక ఆయన ఒక మాట అనేవాడు, ఒరే ఏదో ఒకటి కల్తీ పడందే మిషన్లో నుంచి దిగవురా అనేవాడు. ఏందే? ఏదో ఒకటి కల్తీ పడాలంట. ఇప్పుడు మిరపకాయలు వేసామనుకో దిగదంట, దాంట్లో ధనియాలో మెంతులో మట్టో వేస్తే కానీ దిగదంట. అట్లా చెప్పాడు ఆయన. అంటే వ్యాపారంలో ఇవన్నీ సహజమేను అనే దృక్పథానికి మనిషి వచ్చేసాడు. న్యాయంగా చేద్దామనే ఆలోచనకి పోకుండా ఈ యొక్క ఆలోచనకి వచ్చేసాడు. అలా వచ్చేసిన వాడిని ఎవడేం చేయలేడు ఈ ప్రపంచంలో, ఎవడు మార్చలేడు దేవుడు కూడా ఆఖరాకి, ఆ వృత్తిని వదిలేస్తే తప్ప. అది సో సాయిని కలుసుకునే అసామాన్యమైన భాగ్యం. మాస్టర్ గారు సాయిని కలుసుకున్నారు సచ్చరిత్ర ద్వారా. ఆయన్ని ఒకడు ఆయన కలుసుకున్నాడు. ఆయన ఇప్పుడు తనకి ఏ పాపం అంటకుండా వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆయనకి ఏ పాపం అంటదు. మాస్టర్ గారు లెక్చరరే, ఆయన శిష్యుడు గొప్పోడు కదా. ఏంటంటే ఏం చేయమంటారు సార్ అని అడిగాడు. నువ్వేం పడలే, నీ దగ్గర ఎన్ని ఎకరాలు ఉండే? 10 ఎకరాలు ఉన్నాయి సార్. వ్యవసాయం చేసుకోబో అన్నాడు. 5 ఎకరాలు ఉన్నాయి, వ్యవసాయం చేసుకోబోచ్చు సార్.
ఒకసారి లాభాలు రావచ్చు, ఒకసారి నష్టాలు రావచ్చు, అది వేరే సంగతి. కానీ అతను పాపాలు చేయటం అది ఎస్. మిగతా వాళ్ళు ఎక్కడైనా ఏదైనా ఎక్కడో దగ్గర మరక అంటద్ది, వాళ్ళకి 90% తక్కువ ఉంటుంది, అవకాశాలు తక్కువ వాళ్ళకి. దానికనే నువ్వు ఎంచుకునే వ్యాపారం కూడా, ఉద్యోగం కూడా ఎట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఒరే ఫలానా దగ్గర R&Bలో వచ్చిందిరా, అబ్బా ఇంకేముందిరా పండగ, లక్కీ కదరా ఇంకా నీక. చూడు రెవెన్యూలో వచ్చిందిరా, పో ఆహా. డ్రైవర్ దగ్గర ఉండే నోట్ల కట్టలు ఏందే, డ్రైవర్ల దగ్గర ఉండే నోట్ల కట్టలు. అదే గొప్ప అనుకుంటున్నాం మనం. విచిత్రం అదే. ఈ ప్రపంచంలో డబ్బులు సంపాదన తప్ప ఇంకొకటి లేదు సార్ ఈ ప్రపంచంలో. లాస్ట్ కట్ అయిపోయినాం. ఇంకా ఏమీ లేదు ఈ ప్రపంచంలో, డబ్బులు సంపాదించడమే. అది దానికన్నా రాస్తాడు, అది పనిగా. మిగతా గ్రంథాలకి ఈ గ్రంథానికి తేడా ఏంటంటే అవన్నీ ఒక ప్రయోజనార్థం వచ్చినటువంటి అవతారాలు. కానీ సాయిది నా కోసరం నీ కోసరం వచ్చిన అవతారం. ఈ ఫండమెంటల్ కమెంట్ నీకు తెలిసి ఉండాలి. అంతే అంటే వాళ్ళు లేరా ఇవన్నీ నేను మాట్లాడడం లేదంటే, వాళ్ళు మహానుభావులే. ఈ ఫండమెంటల్ థింగ్ నీకు తెలిసి ఉండాలి. కోరికలను తీర్చుకోవడం, బాగా పుష్టిగా పెరగడం, కోరికలను తీర్చుకోవడం డబ్బు సంపాదించడానికి కాదు. బా బా అది. కాబట్టి మరి దేనికయ్యా? యావజ్జీవం తత్వజ్ఞానాన్ని సంపాదించాలి. ఇప్పుడు తత్వమే లేకుండా పోయింది, ఆ 3 మాత్రం బాగున్నాయి. అది కాబట్టి బాబా దగ్గరికి రావడం, సచ్చరిత్ర దగ్గరికి రావడం, సత్సంగం దగ్గరికి రావడం, ఇది గొప్ప యోగం అని నీకు అనిపించినప్పుడు ఇది నీకు ఉపయోగపడుతుంది, లేదంటే ఉపయోగపడదు. ఏందే అది నీకు ఉపయోగపడదు అనుకుంటే. మహాభాగ్యం వలన పూర్వపుణ్య కర్మ చేత ఈ మానవ జన్మ ఎట్లా లభిస్తుందో సచ్చరిత కూడా. ఆయన తమాషా బాగుపడేదానికి, మనసు మారేదానికి, ఒక సుగుణవంతుడిగా రూపుదిద్దుకునేదానికి, దేవుడిగా మారేదానికి అవకాశం ఇది. ఏందే దైవీ గుణాలు సంతరించుకునేదానికి, దేవుడిగా మారేదానికి అవకాశం సచ్చరిత్ర. నీకు అది తెలిస్తే కదా. మాస్టర్ గారిని దేవుణ్ణి ఎవరు చేశారు? సచ్చరిత్రే చేసింది. ఆయన కూడా మనం తిరుమలకు పోయినట్టు దండం పెట్టుకొని వస్తే ఆయనకి అంతే. అర్థమవుతుందా? ఆయన మార్చింది, దేవుణ్ణి చేసింది సచ్చరిత్ర. అది గుర్తుపెట్టుకో నువ్వు. అంత పవర్. అదే నిన్న 10వ అధ్యాయంలో చెప్తాడు, ఆ శక్తి వలన, సత్సంగానికి ఉన్నటువంటి శక్తి వలన అంటాడు హేమాద్రి పంత్ గారు. ఇప్పుడు మన వాళ్ళందరినీ మార్చింది ఏంది? షిరిడి సాయిబాబా రూపమా, షిరిడియా, సచ్చరిత. అది సచ్చరిత్ర మార్చింది మన వాళ్ళని, ఇంకా మారుస్తూనే ఉంటుంది కూడా. అది కాబట్టి ఇది అసామాన్యమైన భాగ్యం. ఇది మామూలు భాగ్యం కాదు.
ఎందువల్లంటే నిన్ను మోక్షద్వారం వరకు నెట్టుకుంటూ తీసుకొని పోయే భాగ్యం సచ్చరిత్ర అంటే. ఏందోలే జీవితం గడిపేస్తామన్న వాళ్ళకి ఇదేం పెద్దగా ఉపయోగపడదు సార్. ఒక లక్ష్యం, ఒక సాధన, ఒక గమ్యం, ఈ జీవితాన్ని జయప్రదంగా ఆనందప్రదంగా గడపాలి, సుఖంగా గడుపుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మాత్రమే సచ్చరిత్ర ఉపయోగపడుతుంది. అంతే. దాంట్లో నీకు జ్ఞానం లభిస్తుంది. అది ఉన్నదాంతో తృప్తి పడ్డం నేర్చుకుంటావు. ఇంకంతకన్నా ఏముంది? ఇంకంతకన్నా ఏం లేదు ఈ ప్రపంచంలో. నువ్వు ఎప్పుడైతే తృప్తి పడ్డం నేర్చుకుంటావో అక్కడ నుండి నీకు ఆనందం స్టార్ట్ అవుతుంది. అది మనం తెలుసుకోవాల్సింది. అదే కదా పాట పాడుతుంటారా, తృప్తి లేని మానవుడు నరకం అనుభవింతురా, ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అనరా. అదే చెప్తారు రమణ మహర్షి. నాకు కావాలి అనేది వదిలేస్తే ఉండేది మధ్యలో మిగిలి ఉండేది మోక్షమే అని చెప్తాడు. అదే ఎంతో పుణ్య సంచయం లేకపోతే ఎవ్వరూ కూడా షిరిడీలో క్షణమైనా నిలవలేరు. ఎంతో పుణ్య సంచయం లేకపోతే ఎవ్వరూ కూడా సచ్చరిత్రను తాకను కూడా తాకలేరు. అరే మీకు మళ్ళీ మళ్ళీ పంచుకుంటూ ఉంటా, అడక్క దినాలన్నా అదృష్టం ఉండాలని చెప్పారు పెద్దోళ్ళు. మరి జీవితాన్ని మార్చివేసే, జన్మలని మార్చివేసే ఇప్పుడు వైరాన్ని వదిలేస్తున్నాం, సారీలు చెప్తున్నాం, వాళ్ళతో సామరస్యంగా పోతున్నాం అంటే నువ్వు నీచమైనటువంటి జన్మల్లోకి పోవాల్సిన దాన్ని తప్పించింది కదా సచ్చరిత్ర. అది ఇంకా చెప్పాలంటే బాబా కన్నా కూడా సచ్చరిత్ర గొప్పది. ఏంది? బాబా కన్నా బాబా చరిత్ర గొప్పది. అర్థమైందా? అది మనం తెలుసుకోవాల్సింది. రాముడు ఆంజనేయుడు ఏదో మాట్లాడుతుంటే నువ్వెందుక రామనామం గొప్పది నాకు అంటాడు, ఒకటే మాట. అట్లాగా సచ్చరిత్ర గొప్పది. ఆయన కోరుకునేది అదే. దానికనే చెప్పాడు, నేను నా భక్తుల కోసరం ఏందే, నేను నా భక్తుల కోసం నేనే స్వయంగా రాయించుకుంటాను నీ చేత అన్నాడు. అది బాబా యొక్క ప్రేమ. ఆయన రాసుకున్నాడు. నిజం. లేకుంటే అన్నేళ్ళు అతనికి అన్ని లీలలు గుర్తుండే అవకాశం చాలా తక్కువ ఆ వయసులో. అర్థమైందా? అది రెండు కత్తిరికి రెండు కట్ చేయాలంటే ఏ విధంగా రెండు కలవాలనో అట్లా ఆయన ప్రయత్నము, ఈయన అనుగ్రహం రెండు ఏళ్ళకి చన్నీళ్ళు లాగా. ఉత్త ఏళ్ళే తాగలేం, ఉత్త చన్నీళ్ళే తాగలేం. కూలింగ్ -డిగ్రీలో ఉంటే ఏం తాగుతావు నువ్వు? అది ఎంతో పుణ్య సంచయం లేకపోతే ఎవ్వరు కూడా షిరిడీలో క్షణమైనా నిలవలేరు. అది ఎవరైనా సరే ఆయన అనుగ్రహం ఉంటేనే సత్సంగాలలో కూడా నిలుస్తారు.
ఏమో 110 ఈ జీమెయిల్ ఐడీలు ఉన్నాయి. ఇప్పుడు 40-50కి వచ్చాయి. అది కూడా ఏంది, ఈ రోజుటికి వీళ్ళు ఏందే, ఈరోజు ఉదయానికి 50 మంది, అర్థమైందా? మధ్యాహ్నానికి తగ్గిపోతారు, సాయంకాలానికి ఇంకా తగ్గిపోతారు. ఇక్కడే తేడా కనిపిస్తుంది. అంటే పనులు రండి పాపం, వాళ్ళ వ్యాపారాలు పనులు ఇవన్నీ ఉంటాయి, పాపం రాలేరు. తగ్గిపోతుందా లేదా? అదృష్టవంతుల్లోకి అంతా నువ్వు అదృష్టవంతుడివేగా. అర్థం కాదా? ప్రతి సత్సంగానికి హాజరవుతున్నామంటే అంతకన్నా భాగ్యం ఈ ప్రపంచంలో ఇంకొకటి ఉందా? ప్రతిరోజు అంగడి తీసి డబ్బులు సంపాదించుకుంటున్నావు, ప్రతి సత్సంగానికి వచ్చి పుణ్యాన్ని సంపాదించుకుంటున్నావు, అంతే తేడా. సంపాదన ఒకటే, వాళ్ళు డబ్బులు, నువ్వు మనశ్శాంతి, నీకు పుణ్యం, వాళ్ళకి దాంట్లో పాపం. ఏదో చెప్పాల్సిందే వాళ్ళు. అది సంగతి. కాబట్టి ఎక్కువగా మగవాళ్ళకే చెప్తాడు హేమాద్రి పంత్, అదే మగవాళ్ళకే చెప్తాడు హేమాద్రి పంత్. మొత్తం సచరిత్ర అంతా మగవాళ్ళకి చెప్పిన గురించిందే ఎక్కువ భాగం. అట్లా పూర్వ పుణ్య బలంతో వచ్చాం మనం బాబా దగ్గరికి. లేకుంటే నీ ఒడ్డు పొడుగు చూసి, నీ దగ్గర ఉండే డబ్బులను చూసి ఆయన లాక్కుంటాడు ఆ పిచ్చోడ. రుణానుబంధ కారణంగా వచ్చాం. ఎట్లా నీకు నాకు రుణానుబంధం ఏర్పడిందంటే ఆయన చెప్పాడు, 3వ అధ్యాయంలో చెప్పాడు, 44లో చెప్పాడు. నా అనన్య శరణొచ్చి విశ్వాసంతో నా భజన, నా స్మరణ, నా ధ్యానం చేసేవారికి నేను రుణపడి ఉంటాను. దాన్ని తీర్చుకునేదానికి నేను మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మిమ్మల్ని లాక్కుంటాను అని చెప్పాడు. ఇప్పుడు నిన్ను లాగాడు అంటే నీ దగ్గర పూర్వ జన్మలో ఆ పూర్వ పుణ్య బలం ఉంది. పుణ్యానికి బలం ఆయనకి కాదు, నీకు కాదు. అర్థమైందా పాయింటా? నువ్వు ఒడ్డు పొడుగు చూసి ఆయన లాక్కోలా, కులం మతం చూసి లాక్కోలా, నీ దగ్గర ఎంత పుణ్య బలం ఉందా అనే చూసి లాక్కున్నాడు. మామూలుగా లోకంలో వాడి తెలివిని బట్టి కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. ఏందే? వాడి తెలివిని బట్టి. కానీ ఇక్కడ పుణ్యబలం అంటే నీ సత్కర్మలను బట్టి భగవంతుడు నిన్ను లాక్కుంటాడు. అది చెప్పాడు. ఏంది సత్కర్మలు? దురంధర సోదరులప్పుడు చెప్పాడు. అయ్యి వీళ్ళు చాలా మంచివాళ్ళు, పెద్దల్ని గౌరవించేవాళ్ళు, ఆకలి లేని వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళు, భగవంతుణ్ణి కొలుచుకునేవాళ్ళు, సత్యాన్నే పలికేవాళ్ళు అని చెప్పుకుంటూ వచ్చాడు. సత్కర్మల వలన పుణ్యం, దుష్కర్మల వలన పాపం, అంతే. ఈ రెండే ఉండేది ఈ ప్రపంచంలో. ఈ రెండే మనం తీసుకుపోయేది. సో నువ్వు అదే నాకు బాధ. ఎవరు ఈ మాట చెప్పడం లేదేంది? నువ్వు ఎంతైనా సంపాదించు, కోట్లు కాదు కదా, రాజ్యాలు కూడా పోయినాయి సంకనాకించుకొని. దానికనే నువ్వు ఎత్తుకోబోయేది ఏంది అంతే. ఈ రెండే నువ్వు ఆలోచించాల. నువ్వు దాని మీద ఫోకస్ పెడితే అప్పుడు నీకు అర్థమవుతుంది. నాలాగా నీకు అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఏదైనా సరే ఫోకస్ పెట్టాల. అది మనకు తక్కువైపోయింది. ఎందువల్లంటే మన వాళ్ళు చెప్పడం అక్కడికి పోతే పుణ్యం, ఇక్కడికి పోతే పుణ్యం, ఈ యాత్రలు ఎక్కువైపోయినాయి మనకు. యాతనలు ఎక్కువైపోయినాయి. అది గరికపాటి గారు చెప్తారు, నాయన మీకు పని లేదని అడ్డం వస్తే 100 మందికి
బీదవాళ్ళకి భోజనం పెడతారని మొక్కుకోండి అని చెప్తాడు. ఇంకెవ్వరు చెప్పరు, రాశి ఫలాలు చెప్తారు అందరూ. అర్థం కాల? నీ బతుకేందో చెప్పరు. ఈ సింపుల్ లాజిక్ని మన పండితులు మిస్ అయిపోయినారండి. ఏందే? ఎస్, అక్కడే భగవంతుడు అనుగ్రహం పనిచేసేది. ఏందే? సూక్ష్మలో మోక్షం అంటారే. భగవంతుడి అనుగ్రహం ఉంది అంటే ఏంటంటే, ఇంత చిన్న విషయం ఇది. ఏది? అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెట్. ఏంది ఓపెన్ సీక్రెట్? ఏంది? అందరికీ తెలిసిన విషయం ఏంది? మనం ఇక్కడి నుంచి ఏమీ ఎత్తుకొని పోలేము అనేది ఈచ్ అండ్ ఎవ్రీబడి నోస్ ద థింగ్. ప్రతి ఒక్కడికి తెలుసు. నువ్వు కట్టుకున్న మొలతాడు కూడా వాడు తెంచేస్తాడు. ఇక్కడ జంజం కూడా తీసేస్తాడు. భార్య రాదు, తల్లి రాదు, బిడ్డ అసలు రాడు. బంధువులు స్నేహితులు చూసిపోతారు శవాన్ని. మనిషిగా ఉన్నవాడు శవం అయిపోయినాడు, మారిపోయినాడు. మనిషి 3 అక్షరాలే, శవము 3 అక్షరాలే. అక్షరాలు మారాయి, రూపం ఒకటే. పోనీ వాడి చేతులు ఎప్పుడైనా సూట్ కేసు కానీ ఏమన్నా ఉందా చూస్తామంటే ఏం లేదు, ఏం లేదు. ఇంకా స్నానం చేసి పంపిస్తారు. నువ్వు స్నానం చేసి తిన్నావో లేదా కానీ, టిఫిన్ కానీ భోజనం కానీ, చీమలకు ఆహారంగా నేను స్నానం చేసి పంపిస్తారు లోపలికి. గబ్బు కొట్టుకొని ఉంటుంది కదా నీ ఒళ్ళు, కాబట్టి దాన్ని శుభ్రంగా స్నానం చేయించి అప్పుడు భూమిలోకి దించుతారు, పూడి చేస్తారు. వాటికి భలే నీటి గతులు అవి. అవి నీటి గతులు కాబట్టి వాటికి స్నానం ఉండదు, ఎప్పుడు ఎర్రగానే కనిపిస్తాయి. ఏందే? మళ్ళీ మట్టిలోనే ఉంటాయి. ఎంత విచిత్రం! నువ్వు కాళ్ళు అటు పోయి మట్టిలోకి పోయిరా, కాళ్ళంతా దరిద్రంగా ఉంటాయి. ఎందుకు చీమలకి అది ఇచ్చాడు భగవంతుడు. అర్థమైందా? ఎర్రగానే ఉంటాయి, నల్లయ్యగానే ఉంటాయి. ఇక్కడ మనోళ్ళు నల్లోడు తెల్లగా కావాలనిపిస్తారు, ఆ తెల్లోళ్ళు ఇంకా తెల్లగా కావాలనిపించి ఇంకా మసి అయిపోతారు. ఎవడి బాధ వాడిది, మనం ఏం చేస్తాం? అట్లా ఆ పూర్వ పుణ్య బలం లెక్కన వస్తుంది. అక్కడే పుణ్యం పాపం ఈ రెండే మనం ఎత్తుకొని పోయేది. అన్నీ వదిలాల్సిందే. నా మాట అబద్ధం అయితే పెద్దోళ్ళని అడగండి. ఏముంది ఇక్కడి నుంచి డాడీ ఎత్తుకొని పోయేదని అడగండి, వాళ్ళకి తెలుసో తెలియదు. ఇది ప్రతి ఒక్కడికే తెలుసు, ఓపెన్ సీక్రెట్ ఇది. ఏందే? ఇప్పుడు పిల్లకాయలకన్నా తెలుసో లేదో నాకు నమ్మకంలే, ఏమో తెలియదు. నేను ఎప్పుడు అడగల యంగ్స్టర్స్ని. ఏమో ఇప్పుడు ఐడియా ఇస్తాం, చూద్దాం. అదే భాగ్యం అంటే, నీకే భాగ్యం చిక్కింది, వాళ్ళకి చిక్కల. అర్థమైందే? నీకు ఏం ఎత్తుకోబోయేదో తెలిసింది, కనీసం నోటీస్ చేసాం. మిగతా వాళ్ళకి అది కూడా లేదు. ఆఖరికి ఏదో బతికేస్తున్నాం. ఇదే అదృష్టం అంటే. ఏందే? చనిపోయేటప్పుడు కూడా నామస్మరణ చేస్తూ పోవాలంటారు, అది ఓకే. దానం చేస్తూ పోవాలి అని చెప్పింది సచ్చరిత్ర. అర్థమైందా? కాబట్టి బాగలేకపోతే నువ్వు రెడీగా పెట్టుకొని ఉండు, డబ్బుల్ని చిల్లర మార్చి నిన్ను ఎత్తుకోబోమ్మను కావిడి మీద. అర్థం కాదా? దేవాలయాల ముందర లేదంటే స్టోనస్ పెట్ట నిలబడితే చాలు, అందరూ వచ్చేస్తారు. 50 రూపాయల కాగితం ఇచ్చేస్తామనంటే, అక్కడ కుల మత జాతి భేదాలు లేకుండా క్యూలో నిలబడతారు. 100 రూపాయల కాగితం, 500 కాగితం ఇస్తానంటే. అర్థం కాల? అది ఈ భాగ్యం నీకు లభించింది.
ఇది ఎందుకు నీకు తెలిసి వచ్చిందయ్యా అంటే, నీ పూర్వపుణ్య భాగ్యం వల్ల భగవంతుడు నీ చెవులో మాత్రమే చెప్పాడు, ఇది అందరికీ చెప్పడు. బాగుపడాలి అని అనుకున్న వాడికి చెప్తాడు. నేను ఇక్కడి నుంచి పట్టుకొని పోవాలి అనుకున్నటువంటి వాడికి మాత్రమే చెప్తాడు. కాబట్టి వాడికి 100 కోట్లు ఉంటే ఇది మొత్తం ఎత్తుకోబోవాలని వాడు ఒక్కడికే కలిగింది. ఇంతమంది కోటీశ్వరులు ప్రపంచంలో ఉంటే, అర్థమైందా? ఇంతమంది ప్రపంచంలో కోటీశ్వరులు ఉంటే ఒక్కడికి మాత్రమే 32,000 కోట్ల ఆస్తిని వదిలేసి సన్యాసం స్వీకరించేశాడు. ఎన్ని వేల కోట్లు? 32,000 కోట్లని వదిలేశాడు. వాడికి అదృష్టం అది. చాలామంది వాడి ఎదవ అంటారు, దురదృష్టం అంటారు. నేనే ఎదవని అన్నవాడు ఎదవ అయిపోతాడు. ఎందువల్లంటే హీ డస్ నాట్ నో ది వాల్యూ ఆఫ్ ది లైఫ్. మనకు తెలియలా జీవితం అంటే, జీవితం యొక్క విలువ తెలియలా, జీవితంలో భగవంతుడు మనకిచ్చిన సమయం యొక్క గొప్పతనము మనకు తెలియలా. ఎస్ అంటే ఎట్టున్నాం, పరిగెత్తేవాళ్ళం. ప్రతి క్షణము ఆయువు కరిగిపోతుందని కూడా గుర్తించడం లే నువ్వు. రేపటికి ఎవరుంటారో ఎవరు ఎగిరిపోతారో కూడా తెలియనటువంటి మానసిక స్థితిలో మన జీవితాలు గడుస్తూ ఉన్నాయి. అది ఇవన్నీ తెలుసుకోవాలంటే పుణ్యబలం ఉండాలా. ఒరే దీంట్లో వచ్చు, అది వచ్చు, ఇది వచ్చు, ఇది వచ్చు అంటే వాడికి ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఉండాలి. అది సో గురువు యొక్క మహత్వాన్ని తెలియజేసే రసభరితమైన కథ. ఆచారాలను నిష్ఠగా పాటించే ఒక అగ్నిహోత్రి, ఇంటి పేరు ములే, పూర్వ పుణ్య బలముతో ఒకసారి షిరిడీకి వచ్చాడు. షిరిడీలో అందరూ పరాధీనులే. నువ్వు అనుకున్నట్టు జరగదు, ఆయన అనుకున్నట్టు జరగద్ది. ఏందే ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళాలా, ఉండమంటే ఉండాలా. మనకట్ట దేవుడి దేవాల మనకు ఆ రూల్ లేదు. ఇప్పుడు గాన బాబా ఉంటే నాకు తెలిసి వ్యాపారస్తులు ఎవ్వరూ షిరిడీకి పోరు. ఈరోజు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వాళ్ళ మానసిక స్థితులను బట్టి, అర్థం కాల, ఇప్పుడు 3 నెలలు ఉండిపో, 3 నెలలు ఉండమన్నాడు, నువ్వు ఉండగలవా? అబ్బా మనం ఉండలేం. అతను 9 నెలలు ఉన్నాడు, నువ్వు ఉండగలవా? ఉండలేం. బాగలేక అతను ఎవరు 9 నెలలు ఇది మన చావల్లో ఉన్నాడు, ఆ చలి వాతావరణంలో కూడా ఉండగలమా? లే. 14 నెలలు బూటి అల్లుడు ఉన్నాడు, ఉండగలవా? కోర్టు కేసుల్లో ఎల్లప్పుడూ మునిగి ఉన్నటువంటి ఎంఈ ప్రధాన్ నెల 15 రోజులు ఉన్నాడు, నువ్వు ఉండగలవా? మన అదృష్టం, మన అప్పులు లేనిది. ఇప్పుడు ఆయన లేనిది కూడా మనకు అదృష్టమే. ఇప్పుడు అవును, ఇప్పుడు లేనిది అదృష్టం. ఇప్పుడు నేను వ్యాపారస్తుడు ఒకడు పోయాడు, ఉద్యోగస్తుడు, రే ఉండరా పోదు కానీలే అంటే ఉండగలడా? కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. ఆయన లేని కాలంలో మనం ఉండడమే మన అదృష్టం అంటే. చంద్రబాబు వర్కర్ 3 నెలలు 4 నెలలు 6 నెలలు ఉండేది ఒక స్త్రీ. నువ్వు ఉండగలవా? నేను ఉండగలనా? ఓమో మా ఆయన కొడతాడో.
మన అదృష్టం ఏంటంటే మనం ఆయన సశరీరంగా ఉన్నప్పుడు లేకుండా ఉండడమే మన అదృష్టం. ఏం చూసేది ఆయన? ఆయన చూస్తావు, ఆయన చెప్పింది వినాలా కదా. అక్కడ చూస్తే కుదరదు. ఆయన దగ్గర కాపరిదే వచ్చాడు, ఆపేశాడు. ప్రతిరోజు తాపత్రమే వెళ్ళిపోవాలని, రోజు గొడవే, వచ్చినప్పటి నుంచి గొడవే. ఆయనేమో సరేనంటాడు. పోటీ ఈ బాధ పడలేక అంతా రెడీ అయ్యి బండ్ల మీద ఎక్కించుకున్న తర్వాత ఇప్పుడు వద్దు, నేను మళ్ళీ చెప్తానంటాడు. చూడు కాపర్ద డైరీ చదువు. 3 నెలల్లో 30 సార్లు ప్రయాణం అయి ఉంటాడు ఆయన. ఉండింది 3 నెలలే సంబడం. మనం ఉండలేం. అలా 1.5 గంట ఉండలేకపోతున్నాము. టౌన్ ఎక్కడైనా దూరం నుంచి వచ్చి టౌన్కి వచ్చా. ఇప్పుడు మనమే ట్రంక్ రోడ్డుకి పోయాము, 2-3 గంటలు ఉండలేకుండా వచ్చేస్తున్నాం. అక్కడేముంది పని అంటాం ట్రంక్ రోడ్లో. ఏమి స్వతంత్ర పార్కులో పోయి కూర్చోవచ్చు. ఆ సీమా సెంటర్లో బన్ బటర్ జామ్ తింటూ టీ తాగుతూ వచ్చే పోయే వాళ్ళని చూడవచ్చు. అమరా మెడికల్స్ వాటి కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఉన్నాయి, కానీ మనం ఉండలేం. షిరిడిలో కూడా ఉండొచ్చు, మనకు బాధ్యతలు ఎక్కువ. అంత నువ్వే నెరవేరుస్తున్నా అన్న ఫీలింగ్ ఉంది నీ దగ్గర. నేను లేకపోతే నా భార్య, నా కుటుంబం ఏమైపోద్ది అన్న ఫీలింగ్ ఉంది. ఏమి కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు. నేను అదే అనుకుంటా, ఆయన ఉన్నప్పుడు మనం లేము, మన అదృష్టం. అదే మన పూర్వజన్మ సుకృతం అంటే కూడా. పూర్వజన్మ సుకృతం అంటే అదే. ఆయన మాట జవదాటిపోతే ఆపదలు వస్తాయని తెలుసు. మళ్ళీ అర్థమైందా? ఏంది ఇప్పుడు అక్కడికి పోతే కుడితిలో పడ్డ ఎలుకే కదా. మనం కానీ ఇప్పుడు కానీ ఉండుంటే బాబా అక్కడికి పోతే మనమందరం కుడితిలో పడ్డ ఎలుకల్లాగా గెల 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 కొట్టుకునేవాళ్ళం. ఎప్పుడేమవుద్దో ఆయనకి చెప్పకుండా పోయేదానికి ఆపేస్తాడు ఆయన. ఏంది మన పరిస్థితి? నేను లింకుతమ్మా, అయ్యో నా కూతురు కాన్పుకి వచ్చింది మా ఇంట్లో. ఏందే, నా కూతురు కాన్పుకి వచ్చింది, నేను పోవాలి బాబా, నువ్వు ఉండు అంటాడు. సారీ మిస్టర్ బాబా. అది తమాషా కదండి ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మికత అంటే అన్నిటికీ సిద్ధం కావడమే ఆధ్యాత్మికత అంటే. అది దానికని అంటాడు, ఆధ్యాత్మికలో వెళ్ళేది ఇరుకుదారి, కష్టం. పోవాలనిపిస్తుంది, ఉండాలనిపిస్తుంది. పోతే తగాదాలే ఇంట్లో అనిపిస్తుంది, పోకపోయినా కూడా పోకపోతే వరి పోలేకపోయామో అని అనిపిస్తుంది. కొట్టుమిట్టాడుతుందండి, అదే ఇరుకోదారి అన్నాడు. అప్పుడే ధైర్యం వహించమన్నాడు. అంటే కఠినమైన సాహసం చెయ్యాలి అన్నాడు. ఏంది, కొద్దిగా కొంచెం సాహసం చెయ్యాల ఆధ్యాత్మికతలోకి రావాలంటే. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సాహసం చేయకుంటే కుదరదు. సాహసం అంటే ప్రయత్నం, గట్టి ప్రయత్నం చేయాల. అది అది పిల్లకాయలు పిలిచినా కూడా పోయి వచ్చేస్తున్నావు, హాయిగా ఉండవు. కాబట్టి ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి. కఠినమైన సాహసం చెయ్యాలి అని చెప్పడమే కాదు, సచ్చరిత్ర అంటేనే రుజువులకి ఆధారం. 95 ఏళ్ల గౌలీబువ సాహసం చేయలే. 42 ఏళ్ళ మనం మోకాలు నొప్పులు, నడువుల నొప్పులు అంటున్నాం. మరి ఆయన
గాడిదని వేసుకొని ఒక శిష్యుడిని అంటబెట్టుకొని అడవులు గుండా అరణ్యాల గుండా 100 మైళ్ళు నడిచి ఏందే ఇప్పుడు మనకి ఇంట్లో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు 100 మైళ్ళు నడిచి పండరీపురం పోయి దారిలో ఈయన దర్శించుకొని ఎన్ని ఏళ్ళు? 95 ఏళ్ళు. బా బా మీ ఆయన అంగడి కాడికి పోతానంటే నువ్వు వద్దంటుంటివి, అడ్డు పెడుతుంటివి. ఏం చెయ్యాలా చెప్పు? కాబట్టే ఆయన ఉన్నప్పుడు మనం లేవు, మన అదృష్టవంతులు అని చెప్తా. అర్థమైందే? అది కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. మహాతల్లి ఎంతమందిని ఇది చేసుకొని పోయిందో, ఎంతమందిని దాటుకుంటూ వెళ్ళిందో బాయాజమ్మ. ఒక ఆడమనిషి ఆ రోజుల్లో 125 ఏళ్ల కిందట నెత్తి మీద బుట్ట పెట్టుకొని, బుట్టలో రొట్టె కూర పెట్టుకొని అడవుల్లోకి వెళ్ళిందంటే 3 ఏళ్ల పాటు ఏమని అనుకుంటావా? చెప్పులైనా వేసుకొని ఉదయం సాయంకాలం పోతుందంటే ఏమనుకుంటారు జనాల? సాహసం చేసింది. ఏం చేసింది? ఇప్పుడు మన పిల్లకాయలు సాహసం చేస్తుల్లా, సినిమాకు పోవద్దు అంటే వాళ్ళు ఖచ్చితంగా పోతుల్లా. అదే కదా సాహసం. అది అంటే భయం లేదు మన దగ్గర, మన పట్ల. అట్లాగే ఆమెకు కూడా ఈ ప్రపంచం పట్ల భయం లేదు. అది ఇదేం సాహసాలు చేయబాకండి అమ్మ, ఈ వయసులో కష్టం నాయన. సాహసాలు చేసే వయసు అయిపోయింది. కాబట్టి ఆయన వచ్చాడు. అదే చెప్తున్నాడు, నేను షిరిడి వెళ్ళి నాకు తోచినంత కాలం అక్కడ ఉంటానని ఎవరైనా అనుకోవచ్చు, కానీ అది వారి ఆధీనంలో ఉండదు. అనుకున్నట్లు జరగదు. అక్కడ అందరూ పరాధీనులే. నేననే అహంభావంతో దేనిని నిశ్చయించుకోలేక, నేననే అహంభావంతో దేనిని నిశ్చయించుకోలేక అలసిపోయారు. బాబా తమ ఇష్టానుసారం ప్రవర్తించే ఒక స్వతంత్ర దైవం. ఏందే? ఆయన ఇష్ట ప్రకారం తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు ఆయన. ఒకరి ఆజ్ఞకి లోబడ్డాయన. వారి ఎదుట ఇతరుల అహంకారం కరిగిపోతుంది. ఎంతటి గొప్పవాడైనా సరే తల వంచాల్సిందే బాబా దగ్గరికి వచ్చేటప్పుడు. ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేం మనం. అంటే ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేం. అసలు 50 అడుగుల దూరంలోనే నిలబడిపోతాడు మనిషి. అదొక దివ్యమైనటువంటి అవతారం. కదలదు. ఇప్పుడు అంబులెన్స్ వస్తుంటే మనం ఎట్లా సైడ్కి వచ్చేస్తుల్లా అట్లా కదా. అడుగు తీసి అడుగు కూడా వేయలేడు ఆయన దగ్గర. అంతే, నిలవరించేస్తాడు తన దృష్టి చేతనే, తన సంకల్ప బలం చేతనే. అదే ఇంకొక అద్భుతమైన ఓవి చెప్తున్నాడు. మన వంతు వస్తేనే కానీ బాబాకి మనం గుర్తుకురాం. వారి గుణగణాల వర్ణన మన చెవులకు సోకదు. ఇక వారిని దర్శించుకోవడం, స్మరించడం ఎక్కడిది అన్నాడు. ఒకటే మాట, మన వంతు రావాలా. మన వంతు వస్తే బాబాకి గుర్తుకొస్తాం మనం. వాడికి టైం బాగుంది ఇందిరా అంటుళ్ళ. అదే
క్యూలో ఉంటాం తిరుపతి లడ్డూలు ఇచ్చేటప్పుడు చిన్న చిన్నవి. మన వంతు వస్తే వాడి చేతిలో పెడతాడు. అది నీ వంతు రావాలా. మన వంతు వస్తేనే కానీ బాబాకి మనం గుర్తుకు రావాలా. అట్లా గుర్తుకు వచ్చిన వాళ్ళమే మనం అందరం. ఎందువల్లంటే అట్లా గుర్తుకు వచ్చిన వాళ్ళ యొక్క చెవులకి మాత్రమే వారి గుణగణాల వర్ణన మన చెవులకి సోకుతుంది, లేకుంటే సోకదని చెప్పేశాడు. ఏంది ఆయన ఇంత గొప్ప అంత గొప్ప, ఆయన దేవుడు, ఆయన ఆత్మ, అందరిలో ఉన్నటువంటి పరమాత్మ, ఆయన యొక్క శక్తి, ఈ గుణాలు ఆయన వాళ్ళ దయాగుణం, ప్రేమ గుణం, ఇవన్నీ నీ చెవుల్లోకి వెళ్ళాలంటే నీ వంతులు వచ్చి ఉండాలి. ఇంకా చెప్పాలంటే మనమందరం బాబాకి గుర్తుకు వచ్చాం కాబట్టి మన చెవుల్లో పడుతున్నాయి. వాడు అమెరికా పోయి 20 ఏళ్ళు అయిపోయింది, ఇక్కడ ఉన్నాడు ఇండియాలో. తండ్రి చనిపోయేటప్పుడు వాళ్ళ కొడుకు గుర్తుకొచ్చాడు కాబట్టి వీళ్ళమ్మ రెస్పెక్ట్ చచ్చిపోతాడు. అర్థమైందా? అదే కోమాలో ఉంటే ఏ రాస్తాడు వాడా? రాయలేడు. వాళ్ళు గుర్తుకు రావాలా కాబట్టి ఎప్పుడు గుర్తుకు వస్తారో ఇద్దరి ముందునే రాయిపించేసుకుంటున్నాం, అది వేరే సంగతి. అర్థమైందా? అది మన చెవుల్లో ఆయన మాటలు పడుతున్నాయి అని అంటే ఆయన మన గుర్తుకు రాలా, ఆయనకి పరమాత్ముడికి మనం గుర్తుకొచ్చాం. బాబా 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 బా. పరమాత్ముడే గుర్తుపెట్టుకొని నిన్ను పిలిపించుకుంటే నా మాటలు వినరా, నా గుణాలు వినరా, నా లీలలు వినరా, నా మహిమలు వినరా, నా చరిత్ర వినరా, నా ప్రేమ వినరా అని చెప్తుంటే మనం పట్టించుకోవడం లేదంటే ఓయో నీ మాట ఎవరికి కావాలా? అట్లా ఉంటుంది మన ఆలోచనలు. ఇది నువ్వు సచరిత్ర నమ్మితేనే తెలుస్తుంది, లేకుంటే నీకు అర్థం కాదు. దానికి ఎగ్జాంపుల్, ఒక పెళ్లి కూతుర్ని చూడాలని అనుకుంటే, పెళ్లి కొడుకుని చూడాలని అనుకుంటేనే నువ్వు బిగిన్ చేస్తావు. అప్పుడు వాడి లిస్టు చదువుతావు. ఎన్నో క్లాసు, ఏం చదివాడు, జీతం ఎంత, ఎక్కడున్నాడు, అన్నల తమ్ముళ్ళు ఎంత, అక్కల చెల్లెలు ఎంత, ఎంతమందికి పెళ్ళైనాయి, ఎంతమందికి కాలేదు, ఎంత లక్షలు ఆస్తుంది, వీడికి ప్యాకేజీ ఎంత, లీకేజీ ఎంత. ఎప్పుడు ఈ గుణాలన్నీ చూస్తావు? నువ్వు నీ బిడ్డకి పెళ్లి చేయాలనుకున్నప్పుడు, నిన్ను బాగుపరచాలని అనుకున్నప్పుడు భగవంతుడికి నువ్వు గుర్తుకొచ్చావు. ఎవరికి గుర్తుకొచ్చావో? సుప్రీంకి గుర్తుకొచ్చావు. ఎస్పెషల్లీ బాబా దగ్గర ఇది నువ్వు అర్థం చేసుకోవాలా. మన వంతు వస్తేనే కానీ బాబాకి మనం గుర్తుకు రాము. వారి గుణగణాల వర్ణన చెవులకు సోకదు. ఆయన స్మరణ మనలో జరగదు. నీలో స్మరణ జరుగుతూ ఉందంటే ఆయనకి నువ్వు గుర్తుకొచ్చావు కాబట్టి జరుగుతుంది. దాన్ని ఇంకా 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 గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి, ఇంకా సాధన చేయాలి. అది నిర్లక్ష్యం చేయవద్దు. అదే నీకు వచ్చినటువంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయవద్దు, ఇబ్బంది పడవద్దు. ఆయనకి మనం గుర్తుకు రాకపోతే ఇంకా ఆయన చూసేదేముంది, ఆయన స్మరించేదేముంది. సాయి సమర్థుని దర్శనానికి వెళ్ళాలని సంకల్పించుకున్నా సాయి నిర్వాణ పర్యంతం వారికి ఆ యోగం కలగలేదు. ఏం కలగల. నిన్న ఎవరో చెప్తున్నారండి,
రామకృష్ణ పరమహంసని అడిగారు, అయ్యా ఎంత గొప్ప యోగివి నువ్వు, దక్షిణేశ్వరంలో ఉండేవాళ్ళు ఒక్కరు కూడా నీ దగ్గరికి రావడం లేదంటే, అప్పుడు చెప్పాడు, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదురా అన్నాడు. అర్థం కాల? చెప్పాడు. నేను అదే ఏందో అనుకున్నా, ఎక్కడ చదివానని అనుకుంటూ ఉన్నా. నేను అందరికీ పనికొస్తా, బయట వాళ్ళకి, ఈ ఊర్లో ఉండే వాళ్ళకి పలికి రానరా అన్నాడు. వాళ్ళ కర్మ, నేనేం చేసేది అన్నాడు. అట్లా మన వంతు వచ్చినప్పుడు గబక్కన పట్టేసుకోవాలి. అలా పట్టుకోవడమే మనం చేయాల్సిన సాధన, ఇంకేమీ చేయబడలే. అర్థమైందా? అది ఆయనకి మనం గుర్తుకు రావడమే మన అదృష్టంగా భావించాలి. ఎందుకు గుర్తుకొచ్చామంటే నిన్ను నన్ను ఉద్ధరించేదానికి ఆయన మనసులో పడ్డాం. మనల్ని ఉద్ధరించే ప్రయత్నం మనకు వంతు వచ్చింది. చూడండి, నెల్లూరులో 40 ఏళ్ళు ఉంటే ఇంతవరకు రేషన్ కార్డు లేదు. పోనీ ఏమైనా డబ్బులు ఉండేవాళ్ళమా? బోడి ఏమీ లేదు. ఈడ్చదంటే రాలాల్సింది చీరపోతలు అని అంటుంటారు. ప్రాప్తం ఏందే అంతే, భాగ్యం. ఆ విధంగా మన వంతు మనం ఆయన దృష్టిలో పడాలి. పడ్డదానికి గుర్తేందంటే ఇదిగో ఇదే. అర్థమైందా? నువ్వు ఆయన దృష్టిలో ఉన్నావమ్మా ఆదిలక్ష్మమ్మ, నువ్వు ఆయన దృష్టిలో ఉన్నావమ్మా లిఖితమ్మా. అది ఆయన దృష్టిలో ఉంటేనే ఆయన లీలలు, ఆయన మహిమలు, ఆయన చర్యలు మన చెవిలో పడతాయి. ఆయన దృష్టిలో లేకపోతే పడవు. చెప్పేశాడు, వెరీ క్లియర్ బాబా. సో ఇప్పుడు ఆయన దృష్టిలో పడే ఏర్పాటు చేసుకుంటావో లేదో అనేది మనకే వదిలేశాడు. ఆయన ఏం చేశాడో మనకే వదిలేశాడు. కాబట్టే సచ్చరిత్రని క్షుణ్ణంగా చదివి మనం అవగాహనని పెంపొందించుకుంటూ ఉండాలి. అటువంటి సచ్చరిత్ర ఇచ్చినందుకు ఆ దేవాది దేవుడికి లక్షల కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరాఠీలో రాసినటువంటి హేమద్రిపంత్ గారికి, తెలుగులోకి అనువాదం చేసినటువంటి మణియమ్మ గారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, ఈరోజు మన సత్సంగ సభ్యురాలు, నెక్స్ట్ మా చెల్లెలు కూతురు అయినటువంటి శ్వేత దుబాయ్లో ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి రోజు ఈరోజు. ఆ అమ్మాయికి శుభాకాంక్షలు తెలిపి మనం లెఫ్ట్ అవుదామండి ప్లీజ్. శ్వేత.